తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ విధాన తప్పిదం వల్లే 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతోనే అప్పుడు ప్రజలు కాంగ్రెస్ ను ఓడించారంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలను ఒకరిద్దరు సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ తీరునే ప్రశ్నిస్తారా అంటూ గుసగుసలాడుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించదని, ఇది వేరే పార్టీ నుంచి వచ్చిన రేవంత్ కు ఎలా తెలుస్తుందని మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి డిఎన్ఏ కాంగ్రెస్ కాదని, ఆయన డిఎన్ఏ వేరే పార్టీతో ముడిపడి ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికార హోదాను అనుభవిస్తూ కాంగ్రెస్ అగ్రనాయకత్వంపైనే వేలెత్తి చూపడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అంటున్నారు. దీంతో ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఎందుకు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను. నేను ఒక విశ్లేషణ చెప్పిన. రాష్ట్రం అయితే ఇచ్చిండ్రు గాని ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ఒకవేళ 2014లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది. వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.